హలో గైస్, వెల్కమ్ టు మిక్సప్ ఛానల్. సో టుడే మన టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కరెంట్ బిల్ ఎలా పే చేయాలి. ఇదివరకు అయితే యూపీఐ యాప్స్ ద్వారా చాలా సులభంగా పే చేసేసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే రూల్స్ చేంజ్ అయిపోయాయి, మీ అందరికీ తెలిసిందే. సో అందరికీ చాలా కష్టంగా ఉంది కరెంట్ బిల్ పే చేయడం ఎలాగా ఆన్లైన్లో అని. సో మీకు ఈ సింపుల్ 2 minutesలో మీ కరెంట్ బిల్ మీరు ఎలా పే చేయాలి మొబైల్లో అండ్ ఆల్సో కంప్యూటర్లో కూడా ఎలా పే చేయాలి అని డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో మీరు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడైనా పే చేసుకోవచ్చు. మీకు ఇంటర్నెట్ ఒకటి ఉంటే సరిపోద్ది. అండ్ ఆల్సో మీ కరెంట్ బిల్ మీద కస్టమర్ సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ కూడా మీకు ఖచ్చితంగా కావాలి కరెంట్ బిల్ పే చేయడానికి. ఆల్రెడీ ప్రీవియస్గా చేసిన యూపీఐ యాప్స్లో ఉంటుంది కదా కస్టమర్ సర్వీస్ నెంబర్, అది కూడా మీరు దగ్గర పెట్టుకోండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, apeasternpower.com అని. ఆ వెబ్సైట్ నొక్కిన వెంటనే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ పే బిల్ ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆన్లైన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు. ఆ రీడైరెక్ట్ అయిన వెంటనే అక్కడ మీ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ ఆల్సో క్యాప్చర్ ఇస్తారు. ఆ క్యాప్చర్ కూడా ఫిల్ చేసి సబ్మిట్ అనే బటన్ నొక్కండి. సబ్మిట్ అనే బటన్ నొక్కగానే నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఆ పేజ్లో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, సర్వీస్ నెంబర్, కస్టమర్ నేమ్ అన్నీ. అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ అమౌంట్ కూడా చూపిస్తుంది, డ్యూ డేట్ కూడా చూపిస్తుంది, లాస్ట్ డేట్. అన్నీ సరిపోయి అనుకుంటే చెక్ అండ్ పే అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసాకనే యూపీఐ నెంబర్ చూపిస్తుంది. ఇది మేము చూపించలేకపోతున్నాను ఎందుకంటే నాది అయిపోయింది కాబట్టి బిల్లు పే చేశాను. అక్కడ క్యూఆర్ స్కాన్ వస్తుంది, వెంటనే స్కాన్ చేసి కంప్లీట్ చేయండి ప్రొసీజర్. అప్డేట్ అవ్వడానికి 1 day టైం పడుతుంది. అండ్ ఇప్పుడు మొబైల్ ఫోన్లో ఎలా పేమెంట్ చేయాలి అన్న అందరికీ డౌట్ ఉంది. సేమ్ ప్రొసీజర్ అండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అదే లింక్ క్లిక్ చేస్తే మీరు apeasternpower.com అనే వెబ్సైట్కి వెళ్తారు. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఆ వెబ్సైట్కి వెళ్తారు. ఆ వెబ్సైట్కి వెళ్ళిన వెంటనే పే బిల్ ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆన్లైన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సర్వీస్ నెంబర్, కస్టమర్ నేమ్, సర్వీస్ నెంబర్ అడుగుతుంది. ఎంటర్ చేసి క్యాప్చర్ కంప్లీట్ చేయండి. క్యాప్చర్ కంప్లీట్ చేసి సబ్మిట్ కొట్టగానే నెక్స్ట్ మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ అన్ని డీటెయిల్స్ కనిపిస్తే సేమ్ సర్వీస్ నెంబర్, కస్టమర్ నేమ్ అన్నీ. అవన్నీ ఒకసారి చెక్ చేసుకుని చెక్ అండ్ పే అనే ఆప్షన్ క్లిక్ చేయగానే యూపీఐ అడుగుతుంది, స్కాన్ అడుగుతుంది. స్కాన్ చేసేయండి, సింపుల్గా ఉంటుంది. స్కాన్ చేసేసి కంప్లీట్ చేసేయండి. మీకు ఇప్పుడు పే చేసేసినా సరే ఇంకా మీకు అవ్వలేదని చూపిస్తుంది. రేపటి వరకు టైం పడుతుంది, 1 day టైం తీసుకొని కంప్లీట్ అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సీ యూ.